హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ మన డే వ్లాగ్ అయితే 82 అనమాట. సో ఇప్పుడైతే మనైతే షాప్ దగ్గర టైం అయితే 10 ఉంది. టిఫిన్ అయితే చేయలేదు, మంచిగా టిఫిన్ చేద్దామని చూస్తున్నా. టిఫిన్ అయితే ఒక మంచి టిఫిన్ చేద్దాం. సో ఎడికి పోదాం అనేది ఆలోచిస్తున్నా. సో అక్కడికి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి తిన్నప్పుడు మీకు చూపిస్తాను ఏమైంది తింటాం ఇవాళ అన్నది. సో ఇవాళ రెగ్యులర్ గా రోజు అనేది కాకుండా ఇవాళ డిఫరెంట్ తిందాం. చలో. మళ్ళీ అయితే రాఘవేంద్ర రోడ్లకి వచ్చిన. రాఘవేంద్ర అయితే ఒక మంచి 2 బజ్జీలు తీసుకున్నా. బజ్జీలు అయితే మంచిగా వేడి అనిపించినాయి, అందుకే ఒక 2 బజ్జీలు వేస్తున్నా. దానికైతే చట్నీ కామన్ గా, సాంబారు చూసుకోవచ్చు, దాంతో పాటు అల్లం చట్నీ కూడా ఇచ్చిండు. కానీ బాగుంటది. బజ్జీలు వేద్దాం. వేడి బాగా వేడినాయి. బజ్జీ అయితే మంచి వేడి బజ్జీ అయితే మంచి వేడి ఉంది. సో చట్నీతోనే వేరే ఉంటుంది. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకున్నా రాఘవేంద్ర హోటల్ మైసూర్ బజ్జీ. బాగుంది వేడిగా. చల్లండి కాబట్టి వేడి ఎంచున్నాయి గజలు. రేట్ వచ్చేసి 40 రూపాయలు. టేస్ట్ మాత్రం పడేవు. ఇట్లా బజ్జీలు తిన కారణం ఏంటంటే దానికి ఎప్పుడు తింటే బజ్జీలు చాలా ఉంటున్నావు. పెట్టిందని చెప్పి సూపర్ ఉంది, చెత్త ఉంది, మంచి చూసేసిగా. కానీ పొగలు వెళ్తున్నాయి. సో మనం అయితే 2 బజ్జీలు తిన్నాక తర్వాత అయితే మనకు బజ్జీలు సరిపోవాలని చెప్పి అయితే ఒక చిన్న ఊతప్ప చెప్పిన. ఊతప్పనే కానీ కొద్దిగా చిన్నగా వేయించిన, చూసుకోవచ్చు. దీనికైతే ఆలు కర్రీ ఇచ్చిండు. చూద్దాం తిందాం, ఇది ఎట్లున్నా టేస్ట్ ఉన్నా ఎట్లున్నా చూసి చెప్దాం. సో ఊతప్పని ఆలు వేసుకొని ముంచుకొని తింటే చట్నీ మంచిగా పెట్టున్నాను. కుర్మాన్ రకం నాకు బాగా నచ్చలే, కానీ చట్నీ బాగుంది. నాకు ఊతప్ప ఎంత సంగీతం దానికంటే మాకు బజ్జీ బాగుంది. మంచి జ్యూస్ తీసుకుంది, బాగుంది. సో ఇప్పుడైతే మనం అయితే రాఘవేంద్ర టిఫిన్ చేసినాం. మధ్య మంచిగా ఉంది, దాంతో పాటు ఉత్తప్ప అయితే సూపర్ ఉన్నది. మీరు కూడా ట్రై చేయరు. పోయినప్పుడు నా పేరు చెప్పుకోలేదు అంతే, ఎందుకంటే మనం రెగ్యులర్ పోతున్నాం కాబట్టి. పోయినప్పుడు మన వీడియో చూసి వచ్చినా చెప్పారు మంచిగా ఉంటే మంచిగా ఉంది. ప్లేట్ అయితే 40 రూపాయలు. సో ఇవాళ అయితే మనదైతే సేల్స్ అయితే కడిగేస్తున్నా. ఒకటి మనదైతే చూసుకోవచ్చు, ఇదైతే లేజర్ అనమాట. లేజర్ తో కడిగేస్తుంది, స్టెన్సిల్ కటింగ్ అంటారు దీన్ని. ఇదైతే మనదే షాప్ పేరు. అయితే మనకు అప్పుడు బయటకి వేయినప్పుడు ఎవరికి ఎక్కడన్నా వాళ్ళకి వేయడానికి పని చేస్తా అయితే చేస్తున్నా. చూసుకోవచ్చు, సీను సిరిసిల్ల యూట్యూబ్ ఛానల్ అని. ఇది చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ ని, లైక్ చేయరి. సో ఇందాక చెప్పిన కదా సెన్సిల్ అని చెప్పి, ఇదే మన ఛానల్ పేరు అయితే కడిగేసిన, సీను సిరిసిల్ల అని చెప్పి. సీను సిరిసిల్ల ఇది యూట్యూబ్ వచ్చేసి లోగో వస్తుంది. దీన్ని అయితే మనం ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఇది వేసేసి సబ్స్క్రైబ్ అని ఉంటుంది. ఇలా దీన్ని కలర్స్ పై చేయొచ్చు. ఎట్లా చేస్తారు అన్నది ఎట్లా అయితే చూపిస్తా చూడండి ఒకసారి. మీకైతే చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇప్పుడు కొట్టిన ఇందాకనే ఇదైతే ఒకటే లైన్ పెట్టి కింద లైన్ మీద లైన్ పెట్టి అయితే కొట్టేసిన. కలర్స్ పై కొడితే ఇంకా దీన్ని స్టెన్సిల్ అంటారు. ఈ ఎలక్షన్ చేయబట్టి బాగా వర్క్ లేకుండా అయిపోయిందని చెప్పి ఏదో ఒకటి ఉండాలి, ఖాళీ ఉండకుండా ఆయనతో ఒక పని చేస్తున్నాం అనేది స్టెన్సిల్. మన రేపంతా వీళ్ళు ఉన్నప్పుడు బయట కట్టి పోయినప్పుడు ఇది తీసుకొని పోయి అందరూ కొట్టేస్తాం మొత్తం. టోటల్ ఎక్కడ పడితే అక్కడ కొట్టేసి మన సబ్స్క్రైబ్ చేపిస్తే అందరితో అయితే ఇంకా వేరే ఉంటది మన అనుకుంటున్నా. ఏం చేస్తారు మీరే చూస్తారు కానీ వాళ్ళు అయితే లైక్ కొడతలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. అడవని కొన్ని రోజులు. టైం అయితే 8:30 అయిపోయింది. మనం అయితే ఇంకా ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వచ్చినాం. ఇక్కడ అయితే మనకైతే ఒకటైతే ఎగ్ నూడిల్స్ చెప్పిన. స్వామి అయితే ఆలేసుకున్నాడు కానీ టైం అడగబట్టి బాగా సేపు వేడి చేపిస్తున్నాం.
చూద్దాం. తిన్నాం అనుకున్నానికి అది బాగా తీసుకోవాలి, ఇంటికాడ ఇద్దాం అనుకుంటున్నా. సేపు అవుతుందా? తీసుకోవచ్చు రమేష్ స్వామి అందరికి ఫ్రెండ్స్ పాస్పోర్ట్ సేపు అయితే పోవాలన్నా మరి పోవాలన్నా లేట్ అవుతుందా పోవాలన్నా వెళ్తున్నా వీడియో పెడుతున్నా మరి సార్ ఇంతలేడు బాగా ఏ స్పెషల్ ఏం లేదు మామూలు వచ్చాడా మొత్తానికి అయితే స్వామి అయితే మనకు పార్సల్ ఇచ్చిండు, ఏదో స్పెషల్ ఇస్తున్నా అదే అన్నాడు కానీ ఏమి ఇచ్చిన ఇంటికి చూసినాక మనకు అర్థమైంది, ఇప్పుడేం అర్థం చెప్పలేం కదా, ఎందుకంటే మొత్తానికి అయితే ఇచ్చేసిండు. ఒక పావుగంటకి ఎక్కువ వెయిట్ చేసిన ఇక్కడ తప్పలేదు. ఇంటికి వెళ్ళిపోదాం సరే, గరం గరం అయితే కొద్దిగా తిందాం. ఫాస్ట్ ఫుడ్ అయితే బాగా రోజులు అవుతుంది తినాక, ఎగ్ నూడిల్స్ తీసుకున్నా. సో ఇంకా బాగా రోజుల తర్వాత నూడిల్స్ అయితే తింటున్నా. ఈ మధ్య చాలా రోజులు అవుతుంది వీడియో తెచ్చుకున్నా. ఇందాకైతే రమేష్ అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అది, కానీ సిరిసిల్లలో నాకు ఏడాది తిన్న నూడిల్స్ కంటే ఇక్కడ రమేష్ దగ్గర తిన్నా బెస్ట్ అంటుంటే, నీట్గా ఉంటుంది, మంచిగా క్వాలిటీ క్వాంటిటీ రెండు మెయింటైన్ చేస్తారు, మస్తు ఉంటుంది, సూపర్ అయితే. సో ఇప్పుడైతే చూడొచ్చు. ఫస్ట్ బయట మీతో పాటు నేను నూడిల్స్ తింటున్నా ఫస్ట్ టైం. సో తినేద్దాం, చలో తినతుల్లా. సిరిసిల్ల ఫస్ట్ దాదాపు ఒక 7-8 సంవత్సరాలు కావచ్చు ఫ్రెండ్ ఫాస్ట్ ఫుడ్ పెట్టి. ఇక్కడ టేస్ట్ ఎక్కడ ఉండదు, అట్లా మెయింటైన్ చేస్తారు, సేమ్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడు చూసినా సేమ్. సిరిసిల్ల మీకు ఎక్కడ నూడిల్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ అసలు కామెడీ చేయండి, ఎంతకంటే బెటర్గా ఉన్నాయి అనుకో, అక్కడికి పోయి అదిలో వీడియో చేద్దాం. సో నూడిల్స్ అయితే వేడి వేడిగా ఉన్నాయి, ఇది తినేద్దాం, తినేసి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం. సో అందరికైతే గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.